గురు పౌర్ణమి సందర్భంగా మాదాపూర్లోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం సాయిబాబా ఆలయంలోనే ఉన్నాం. ఉదయం నుంచి అయితే సాయిబాబా ప్రత్యేక పూజలు అయితే ఏర్పాటు చేస్తున్నారు. మనం చూసుకోవచ్చు, ఇక్కడ పూలతో చాలా బాగా అలంకరించారు. గురు పౌర్ణమి సందర్భంగా అయితే భక్తులు భారీగా తరలి వచ్చి సాయిబాబా నడిచించుకుంటున్నారు. మనం చూస్తున్నాం కదా, ఇక్కడ చాలా మంది అయితే వచ్చారు. ఇక్కడ లోకల్ ఉన్న పీపుల్ కావచ్చు, అలాగే ఇక్కడ ఎంప్లాయీస్ కావచ్చు, చాలా మంది అయితే ఇక్కడికి వచ్చి సాయిబాబాను దర్శనం చేసుకుంటున్నారు. సార్ చెప్పండి, ఎలాంటి ఏర్పాటు చేశారు గురు పౌర్ణమి సందర్భంగా? ఈ రోజు ప్రత్యేకంగా గురు పౌర్ణమి అండి. సాయిబాబా గారి ప్రత్యేకమైన రోజు ఈ రోజు. షిరిడిలో కూడా ఇలానే జరుగుతుంది. గత 10 సంవత్సరాలుగా మనము ఈ మల్లన్న టెంపుల్లో షిరిడి సాయిబాబాను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకుంటాం. ప్రత్యేకమైన పూజలు, పొద్దున స్టేజ్ ఆరతి, తర్వాత దున్ని పూజ తర్వాత బాబా హారతి ఉంటుందండి. మళ్ళీ 12:30 నుంచి అన్నదానం ఉంటుంది. సాయంత్రం లక్ష పుష్పార్చన, మరియు దాని తర్వాత పల్లకి సేవ ఉంటుందండి. ఇట్లా డిమార్ట్ చుట్టూ మేము స్వామిని పల్లకి సేవ చేస్తాం. రాత్రికి స్టేజ్ ఆరతి ఉంటుంది. భక్తులు ఇప్పుడు ఇక్కడ చుట్టుపక్కల అందరు, ఇక్కడ మా టెంపుల్ ప్రతి ఒక్కరు తెలుసు, వేల మంది తరలి వస్తారు మా మల్లన్న టెంపుల్ కి, ఇక్కడ సాయిబాబా టెంపుల్. ఎవ్రీ గురువారం కూడా ఇక్కడ అన్నదానం, గురువారం కూడా అండి 500 మంది భోజనాలు ఉంటాయి. కంపల్సరీ గురువారం నాడు కూడా మధ్యాహ్నం 12:30కి అన్నదానం జరుగుతూ ఉంటుంది ప్రత్యేకంగా. ఎవరైనా అన్నదానం చేయాలంటే ఇక్కడ ఎట్లా సంప్రదించాలి? ఇక్కడ మా గుడి కమిటీ ఉంటుందండి. కమిటీ వాళ్ళకు తోచి రైస్ ఇచ్చినా పర్వాలేదు, ధన రూపంలో వస్తు రూపంలో ఏది ఇచ్చినా మేము ఇక్కడ స్వీకరిస్తామండి.